నమస్కారం, న్యూస్ విజన్కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. తిరుమలేశుని భక్తులకు తిరునామధారణ, తిరునామ సేవలో తరిస్తున్న శ్రీవారి సేవకులు. మూగనామకు మధుర స్వరం, శ్రవణంతో చిన్నారుల భవిష్యత్తుకు వెలుగులు నింపుతున్న టీటీడీ. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శనివారం ఉదయం నైవేద్య విరామ సమయంలో అపోలో చైర్మన్ డాక్టర్ సి ప్రతాప్ రెడ్డి, తెలంగాణ ఎమ్మెల్సీ బుగ్గారావు దయానంద్, ఎక్స్ మినిస్టర్ కారుమూరి వెంకట నాగేశ్వరరావు, తెలంగాణ రామగుండం ఎక్స్ ఎమ్మెల్యే కె చంద్రపటేల్, గోవా పవర్ మినిస్టర్ రామకృష్ణ అలియాస్ సుధీన్ దావళక్కర్ స్వామివారిని వేరువేరుగా కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఏదో జన్మలో చేసుకున్నటువంటి అదృష్టము శ్రీ కలియుగ దైవం ఏడుకొండల వెంకటేశ్వర స్వామి 7 శనివారాల కాలినడకతో తలనీలాల సమర్పణ చేసి 7 శనివారాలు దర్శనం చేసుకున్నాను. ఇంత గొప్ప దర్శన భాగ్యాన్ని కలిగించినటువంటి ఏడుకొండల వెంకటేశ్వర స్వామికి నేను ఉదయపూర్వకంగా శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేస్తాను. మిస్టర్ అరుణ్ దేశాయ్, మై వైఫ్, he is IAS officer, retired. We have come yesterday to take the blessing of God at Tirupati. Early in the morning, we visited the temple. Puja is also done. I am really pleased regarding the efforts taken by this management to keep the city and the premises of this particular area very clean. We should always appreciate them, and also they should keep this clean as possible as. Thank you. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా తిరుపతి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో జలధార జలహారతి కార్యక్రమాన్ని నిర్వహించారు. తిరుపతి చెన్నారెడ్డి కాలనీ సమీపంలోని కృష్ణమనాయుడు గుంటలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కూటమి ప్రభుత్వ నాయకులు, మున్సిపల్ సిబ్బంది తదితరులు విచ్చేశారు. ముఖ్యంగా తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు విచ్చేసి కృష్ణమనాయుడు గుంటలో ప్రత్యేక పూజలు నిర్వహించి జలధార జలహారతి కార్యక్రమంలో భాగంగా హారతిని ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అహర్నిశలు రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడుతున్నారని గుర్తు చేశారు. ముఖ్యంగా నీటిని నిల్వ ఉంచుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందని, వేసవికాలంలో నీటిని వృధా చేయకుండా కాపాడుకోవడం ద్వారా నీటి ఎద్దడి నుండి అధిగమించేందుకు అవకాశాలు అధికంగా ఉన్నాయని అన్నారు. వర్షపు నీటి సంరక్షణ, ఇంకుడు గుంతల నిర్మాణం, భూగర్భ జలాల పునర్జీవం, నీటి భద్రత గల ఆంధ్రప్రదేశ్ కోసం ఇప్పుడే అందరూ ఐకమత్యంగా చేతులు కలుపుదామని పిలుపునిచ్చారు. మన ఇంటితో పాటు పరిసరాలు సైతం శుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని గుర్తు చేశారు. భూగర్భ జలాశయ పునర్జీవనం కోసం ఈ నెల కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా వారి ఇంటి పరిసరాల్లో ఇంటితో పాటు పరిసరాలతో కూడా పరిశుభ్రపరుచుకునే దిశగా, అవగాహన కల్పించే దిశగా ఈ కార్యక్రమాలని చేపడుతున్నామనేసి కూడా తెలియజేస్తున్నాం. జలాలకు సంబంధించి పోలవరం ప్రాజెక్టు కావచ్చు, మన ప్రాంతంలో మూలపల్లి దగ్గర చెరువుని ఆ చుట్టుపక్కల ప్రాంతాలకు కూడా జలాన్ని అందించే కార్యక్రమం కావచ్చు, గాలేరి నగరి ప్రాజెక్టు కావచ్చు, తెలుగు గంగ కావచ్చు, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అనేక కార్యక్రమాలు, నీటి వసతి ఉన్నప్పుడే అనేక సమస్యలు ఇక్కడికి వస్తాయి. అనేక విధాలుగా కూడా ఈ ప్రాంత అభివృద్ధి జరుగుతుందని భావించే ఈ జలధార కార్యక్రమానికి ప్రాధాన్యత ఇచ్చి అనేక కార్యక్రమాలు చేస్తున్న రాష్ట్ర అభివృద్ధిని కేంద్ర బిందువుగా చేసుకొని ఎన్డీఏ కూటమి ఈరోజు పరిపాలన కొనసాగిస్తూ ఉందని తెలియజేస్తాం. సో మన ఈ తిరుపతి కార్పొరేషన్లో ఇవాళ మనము వాటర్ ఎక్కడైతే ఉందో గ్రౌండ్ వాటర్ని రిక్లమేషన్ చేసుకోవటము, గ్రౌండ్ వాటర్ టేబుల్ని రీఛార్జ్ చేసుకోవటం, అలాగే రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ ఎక్కడైతే ఉన్నాయో వాటన్నిటిని పార్కుల్లో, స్కూల్స్లో, ప్లే గ్రౌండ్స్లో ఇలాంటి వాటన్నిటిలో కూడా చేసుకోవటం, స్టామ్ వాటర్ డ్రైన్స్ అన్నింటిలో కూడా క్లీన్ చేసుకోవటము, మెయిన్గా వాటర్ టేబుల్ దాన్ని మనము పెంచుకోవటంలో మన పబ్లిక్ని ఎలాగనేది వాళ్ళకి ఐఈసీ క్రియేట్ చేస్తూ ఈరోజు భాగంగా గౌరవ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఇక్కడ చెన్నారెడ్డి కాలనీలో కృష్ణమనాయుడు గారి కోనేరులో మనము ఇక్కడ జలధార జలహారతి కార్యక్రమం చేపట్టడం జరిగింది. జలధార కార్యక్రమాన్ని
స్వచ్ఛంద్ర స్వర్ణాంద కార్యక్రమంలో భాగంగా 3వ శనివారం జరిగే ప్రతి కార్యక్రమానికి ఈరోజు ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా 39వ డివిజన్లో పురాతనమైన కోనేరు, ఈ కోనేరులో ఈరోజు జలధార కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా ఉంది. చాలా సుందరీకరణంగా కూడా చేయడం జరిగింది కాబట్టి ఈరోజు నాయకులందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని చేయడం చాలా సంతోషంగా ఉంది. టీటీడీ ఆధ్వర్యంలోని శ్రీ వెంకటేశ్వర శ్రవణం సంస్థను టీటీడీ జేఈఓ డాక్టర్ ఏ శరత్ శనివారం అధికారులతో కలిసి సమగ్రంగా పరిశీలించారు. చిన్నారుల జీవితాల్లో శ్రవణం ద్వారా వస్తున్న మార్పులను ప్రత్యక్షంగా తెలుసుకుని సేవలు మరింత మెరుగుదలకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా టీటీడీ ఆధ్వర్యంలోని శ్రీ వెంకటేశ్వర శ్రవణం, శ్రీ వెంకటేశ్వర బాలమందిరం సంస్థలలో అందిస్తున్న సేవలను విస్తృతంగా ప్రజలకు చేరవేయాలని జేఈఓ సూచించారు. టీటీడీ సమాచార కేంద్రాలు, కళ్యాణ మండపాలు, ఎస్వీబీసీ ఛానల్, టీటీడీ సోషల్ మీడియా, జిల్లా చైల్డ్ వెల్ఫేర్ మరియు దివ్యాంగుల శాఖలతో సమన్వయం చేసుకుని ప్రచారాన్ని విస్తరించాలని ఆదేశించారు. 2026-2027 విద్యా సంవత్సర ప్రవేశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, సెలవులు ముగిసేలోపు పెండింగ్ అభివృద్ధి పనులను పూర్తి చేయాలని సంబంధిత అధికారులను కోరారు. పిల్లల తల్లులతో మమేకమై మాట్లాడిన జేఈఓ నిర్దేశిత షెడ్యూల్ ప్రకారం ఆహారం అందుతున్నదా, శిక్షణ నాణ్యత ఎలా ఉందో, పిల్లలలో వచ్చిన పురోగతి, సౌకర్యాలపై సంతృప్తి స్థాయి వంటి అంశాలను తెలుసుకున్నారు. పలు ప్రాంతాల నుండి వచ్చిన తల్లులు శిక్షణపై పూర్తి సంతృప్తి వ్యక్తం చేస్తూ మూగనోముతో వచ్చాం, నవ్వు నోముతో వెళ్తున్నాం అని భావోద్వేగంగా తెలిపారు. ఈ సందర్భంగా తరగతి గదుల్లో ఆధునిక వసతులు, డిజిటల్ క్లాసులు ఏర్పాటు చేయాలని జేఈఓ సూచించారు. డే స్కాలర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన సదుపాయం కల్పించడం, శిక్షణ అనంతరం ఆధునిక వినికిడి పరికరాల పంపిణీ, మెరుగైన బోధనాంశాలు, బోధనా పద్ధతులు, స్టేషనరీ, స్టడీ మెటీరియల్, పాఠ్యాంశాలపై డీఈఓ టి వెంకట సునీల్కు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో డిఎఫ్ఓ డి పణికుమార్ నాయుడు, డీఈఓ టి వెంకట సునీల్, అదనపు ఆరోగ్య అధికారి డాక్టర్ సునీల్, శ్రవణం ప్రాజెక్ట్ ఏఈఓ శ్రీమతి అమ్ములు, ఈ మల్లికార్జున ప్రసాద్, ఇతర అధికారులు, శ్రవణం సిబ్బంది పాల్గొన్నారు. అంగన్వాడీ సెంటర్లో కూడా మానిటరింగ్ చేస్తారు. పిల్లవాడు న్యూట్రిషియస్ గ్రోత్, హైట్ కానీ వెయిట్ కానీ అది మానిటర్ చేస్తారు. దాంట్లో మాల్ న్యూట్రిషియస్ ఉంటే మళ్ళీ అసలు జైన్ అయిన దగ్గర నుంచి అదే పద్ధతిలో కరువులాగా వాడు జైన్ అయినప్పుడు అండ్ ప్లాస్టిక్ ఇంటిగ్రేషన్ అయ్యేటప్పుడు ఒక్కరిని పెట్టుకుని ఒక డిస్ప్లే లాగా చేస్తే తిరుపతిలో రాహుల్ గాంధీ దిష్టి బొమ్మను దగ్ధం చేసి వినూత్నంగా నిరసన తెలిపారు బీజేపీ నేతలు. అతిపెద్ద ప్రజాస్వామిక దేశమైనటువంటి భారతదేశంలో దాదాపు 50% మంది మహిళలు ఉన్నటువంటి ఈ దేశంలో వారికి చట్టసభల్లో 33% రిజర్వేషన్లు కల్పించాలని చెప్పి ఒక చిత్తశుద్ధితో ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తీసుకుని వచ్చినటువంటి ప్రతిపాదనను ఉద్దేశపూర్వకంగా రాహుల్ గాంధీ, డిఎంకే, టీఎంసీ ఈ ముగ్గురు తోడు దొంగలు నిన్న పార్లమెంట్లో ఆ బిల్లును పాసు కానీయకుండా వారు సైంధవుల్లా అడ్డుకున్నారు. నేను వారిని ఒకటే హెచ్చరిస్తున్నా, మీ బలం ఒకరోజు ఉండొచ్చు, రాబో రోజుల్లో ధర్మం పక్షాన ఖచ్చితంగా విజయం ఉంటుంది. రాబో రోజుల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు నరేంద్ర మోడీ గారు, ఎన్డీఏ కూటమి, భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా మద్దతు ఇస్తూ రాబో రోజుల్లో ఖచ్చితంగా చట్టసభల్లో మహిళల్ని కూర్చోబెట్టే బాధ్యత భారతీయ జనతా పార్టీ తీసుకుంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ప్రజలు చిత్తుగా ఓడించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున ప్రజలను కోరుకుంటున్నాం. మహిళా లోకాన్ని వంచే విధంగా, మోసం చేసే విధంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిస్సిగ్గుగా మద్దతు తెలుపకపోగా, ఇదే కాంగ్రెస్ పార్టీ 2023లో మహిళా బిల్లు ప్రవేశపెట్టినప్పుడు అన్ని పార్టీల ఆమోదంతో చట్టం చేసినటువంటి సందర్భంగా అప్పుడు పెట్టినటువంటి 2 క్లాజులు, 2 నిబంధనల ఆధారంగా ఆ నిబంధనలు తొలగించేందుకు ఇప్పుడు రాజ్యాంగ సవరణ చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. మరి ఆ సందర్భంగా మహిళలను మోసం చేసేటువంటి కుట్రపూరితమైనటువంటి ఉద్దేశంతో పార్లమెంటు సాక్షిగా దేశంలో ఉన్న మహిళలను మోసం చేశారు. మహిళా లోకం యొక్క ఆగ్రహానికి గురైతే మాయం కాక తప్పదని హెచ్చరిస్తూ మోదీ గారి నేతృత్వంలో మహిళలకు న్యాయం జరిగేదాకా ఈ పోరాటం, ఈ ప్రయత్నం కొనసాగుతూనే ఉంటుంది. ఇవాళ వెంటనే మహిళా లోకానికి క్షమాపణలు చెప్పాలని, ఏదైతే నిబంధనను తొలగించాల్సి ఉంటుందో ఆ సవరణకు అడ్డు చెప్పడం ఏదైతే ఉందో ఇది దుర్మార్గమైన చర్యగా మేము అభివర్ణిస్తూ దీనిని చీకటి రోజుగా భావిస్తున్నాం. ప్రజాక్షేత్రంలో ప్రజలు మెచ్చేలా పరిపాలన అందించాలే కానీ ఉద్దేశపూర్వకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై అవాకులు చవాకులు పేల్చడం సమంజసం కాదని తిరుపతి రూరల్ ఎంపీపీ విడుదల మాధవరెడ్డి పేర్కొన్నారు. తిరుపతి తుమ్మలగుంట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చంద్రగిరి నియోజకవర్గ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మండల పార్టీ అధ్యక్షుడు మునీశ్వర్రెడ్డితో పాటు విడుదల మాధవరెడ్డి, మూలం చంద్రమోహన్ రెడ్డి, దామినేటి కేశవులు, చిన్న యాదవ్ తదితరులతో విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మోహిత్ రెడ్డి పట్ల ఒక ఎమ్మెల్యేగా ఆయన మాట్లాడాల్సిన మాటలు అభ్యంతరకరంగా ఉన్నాయని, హుందాతనం లేకుండా హద్దులు మీరు మాట్లాడడం సమంజసం కాదని, ఇప్పటికైనా ప్రజాక్షేత్రంలో ఉంటున్న చంద్రగిరి ఎమ్మెల్యే ప్రజలతో మమేకమవుతూ సమస్యలు పరిష్కార దిశగా కృషి చేయాలి గాని తమపై ఆరోపణలు చేయడం సరైన పద్ధతి కాదని హెచ్చరించారు. ఎమ్మెల్యే నాని గారు మాట్లాడుతూ తిరుపతి రోడ్ల ఎంపీపీ ఒక బీసీకి ఇచ్చారని 3 నెలలే ఇచ్చారని చెప్పడం జరిగింది. 3 నెలలు కాదన్నా 1.5 సంవత్సరం ఉన్నింది ఆమె. తర్వాత మీ గవర్నమెంటే నోటిఫికేషన్ ఇచ్చింది. నోటిఫికేషన్కి ఇచ్చిన తర్వాత పార్టీ అధిష్టానం నిర్ణయించింది ఒక వ్యక్తిని. ఆ వ్యక్తినే మేము ఎంపీపీగా చేశాం. తర్వాత ఎంపీపీ కొన్ని కారణాల వల్ల లీవ్ పెట్టడం జరిగింది. లీవ్ పెట్టిన తర్వాత నన్ను ఎంపీపీగా చేయడం జరిగింది. అంతేగాని మాకు అంతర్గత వ్యవహారాలు ఏమి లేవు. మా మధ్య మీరు చిచ్చు పెట్టాల్సిన అవసరం లేదు. మేమందరం బాగానే ఉన్నాం. కానీ మీరు చెప్పినంత మాత్రాన మేము గొడవలు పడి బాబు ఒక విధంగాను మాధవరెడ్డి ఒక విధంగాను ఉండరు. గతంలో నువ్వే చెప్పావు మాధవరెడ్డి చెవిరెడ్డికి కష్టపడినాడు. ఆ రోజు మాధవరెడ్డిని చేయలేదు. అవలే లోకాన్ని మోసం చేశావు. వాళ్ళ మామ సుధాకర్ రెడ్డిని మోసం చేసావు అన్నావు. ఈరోజు మాధవరెడ్డికి ఇస్తే నీకేం బాధ? నాకు అర్థం కాలేదు. అదేదో ముందుగా చెప్పొచ్చు కదా మాధవరెడ్డికి ఇవ్వకూడదని. ఈ రోజు మాధవరెడ్డికి ఇచ్చినాడని నువ్వు ఈ విధంగా మాట్లాడుతున్నావు. అభివృద్ధి అంటావు. 23 నెలలు అభివృద్ధి పనుల్లో ఉన్నానంటున్నావు. మీరు చేసిన అభివృద్ధి ఏంది? కేవలం రూరల్ మండలంలో రెవెన్యూ ప్రభుత్వ ఆస్తులు ప్రభుత్వ భూములు కబ్జాలు తప్ప మీ నాయకులకి మీరు వదిలేసి ఎంఆర్ఓ కానీ విఆర్ఓ కానీ మీ రెవెన్యూ వ్యవస్థ మొత్తం మీ కార్యకర్తలకు దోచిపెట్టే కార్యక్రమాన్ని చేస్తున్నారు తప్ప మీరు ఇంకోటి కాదని, అదే మీరు చేసే అభివృద్ధి అని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. తిరుమలేసుని తిరునామధారణ భక్తులను విశేషంగా ఆకర్షిస్తోంది. తిరు అంటే శ్రీ, నామం అంటే తిలకం. తిరునామాన్ని శ్రీనామం అని కూడా అంటారు. హైందవ సనాతన ధర్మంలో తిరునామాన్ని శుభసూచకంగా భావిస్తారు. తిరునామం సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ప్రతీక. తిరునామాన్ని ధరించిన భక్తులకు భగవంతుడు మనకు తోడుగా అండగా ఉన్నాడన్న భావన కలుగుతుంది. సత్ప్రవర్తనతో భక్తి భావంతో మెలుగుతారు. ప్రపంచ ప్రఖ్యాత పుణ్యక్షేత్రమైన తిరుమలలో ఇలాంటి భక్తి సాంప్రదాయాన్ని పెంచేందుకు టీటీడీ భక్తులకు తిరునామ ధారణ చేయిస్తోంది. తిరునామంలో ఎర్రటి కాంతిలా కనిపించే ఆకారం ఆత్మను సూచిస్తుంది. కొంతమంది భక్తులు భుజాలు, ఛాతిపైన, వీపుపై కింది భాగాన తిరునామం ధరిస్తారు. భక్తులు కనుబొమ్మల మధ్య నుంచి నుదుటి పై వరకు ధరిస్తారు. తిరునామం ధరించిన వారు శ్రీ వెంకటేశ్వరుని సేవకులని సులువుగా గుర్తించవచ్చు. నుదుటిన గల ఆగ్నేయ చక్రంలో తిలకధారణ చేసుకుంటే చెడు దృష్టి పడకుండా ఉంటుందని భక్తుల నమ్మకం. తిరునామం కోసం నామకోపు, ఎర్ర సింధూరం వినియోగిస్తున్నారు. తిరునామం పెట్టుకుంటే చలువ చేస్తుందని కూడా కొందరు భక్తుల అభిప్రాయం. తిరునామధారణ కోసం ప్రత్యేకంగా రాగితో తయారు చేసిన కప్పు, 3 నామాల ముద్రను ఉపయోగిస్తారు. శ్రీవారి మూలమూర్తికి శుక్రవారం అభిషేకం తరువాత వారానికి ఒక్కసారి మాత్రమే చందనం పొడి, కర్పూరం మధ్యలో కస్తూరితో తిరునామం దిద్దుతారు. గురువారం సడలింపు, ఆభరణాలు తొలగించే సమయంలో నేత్రాలు భక్తులకు కనిపించేలా తిరునామాన్ని కొంతమేర తగ్గిస్తారు. పవిత్రతకు ప్రతీకగా కనిపించే ఈ తిరునామం శ్రీవారి ముఖార విందాన్ని మరింత తేజస్సుతో ఆవిష్కరిస్తూ ఉంటుంది. ఈ నామాన్ని తిరుమణి కాప్పు అని అంటారు. ఇందుకుగాను 16 తులాల పచ్చ కర్పూరం, 1.5 తులం కస్తూరిని ఉపయోగిస్తారు. తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1లో 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన ప్రవేశ మార్గం, శ్రీవాణి దర్శన ప్రవేశ మార్గం, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2లో సర్వదర్శనం భక్తులకు, అదేవిధంగా గొల్ల మండపం, రాంపాగిచాత్రి, బేడి ఆంజనేయ స్వామి ఆలయం, కళ్యాణకట్ట, సుబదం, వరాహస్వామివారి ఆలయం, 4 మాడ వీధులు, మాతృశ్రీ తరికొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రం, సప్తగిరి విశ్రాంతి గృహం, జీఎన్సీ నందకం విశ్రాంతి గృహం, లేపాక్షి సర్కిల్, ఏటీజీహెచ్, మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రం పరిసర ప్రాంతాల్లో భక్తులకు తిరునామ ధారణ జరుగుతోంది. ఇందుకోసం రోజుకు 2 షిఫ్టుల్లో దాదాపు 168 మంది శ్రీవారి సేవకులు సేవలందిస్తున్నారు. తిరునామం ధరించేందుకు భక్తులు ఎలాంటి పైకం చెల్లించాల్సిన అవసరం లేదు. శ్రీవారి సేవకుల ద్వారా పూర్తిగా ఉచితంగా అందిస్తున్న తిరునామాన్ని ధరించి స్వామివారి కృపా కటాక్షాలకు పాత్రులు కావాలని టీటీడీ భక్తులకు విజ్ఞప్తి చేయడమైనది. ప్రజల భాగస్వామ్యంతోనే పరిశుభ్రమైన నగరంగా చిత్తూరును తీర్చిదిద్దగలమని కమిషనర్ పి. నరసింహప్రసాద్ చెప్పారు. శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈ నెల అంశమైన జలధార జలహారతి సాగునీటి సంరక్షణ కార్యక్రమాన్ని కట్టమంచి గంగనేని చెరువు వద్ద నిర్వహించారు.
చుడా చైర్పర్సన్ కటారి హేమలత, జీజేవైఎం చారిటబుల్ ఫౌండేషన్ డైరెక్టర్ గురజాల చెన్నకేశవులు నాయుడు, ఎంహెచ్ఓ డాక్టర్ లోకేష్ ఇతర ముఖ్య నాయకులతో కలిసి స్వచ్ఛత ప్రతిజ్ఞ నిర్వహించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా నగరపాలక సిబ్బంది, అధికారులు, పార్టీ నాయకులు కట్టమంచి చెరువు కట్టపై శుభ్రత కార్యక్రమాలను నిర్వహించారు. కట్టకి ఇరువైపులా ఉన్న పిచ్చి మొక్కలు, ముళ్ల కంపలను తొలగించారు. వాకింగ్ ట్రాక్ను శుభ్రపరిచారు. అనంతరం గంగినేని చెరువులో వ్యర్థాలను తొలగించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు, నాయకుల భాగస్వామ్యంతో నగరంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా పారిశుద్ధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ నెల అంశమైన సాగునీటి వనరుల సంరక్షణలో భాగంగా చెరువులను శుభ్రపరుస్తున్నట్లు చెప్పారు. మెరుగైన పారిశుద్ధ నిర్వహణలో భాగంగా ఎక్కడా చెత్త నిల్వలు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని, డంపింగ్ యార్డ్లోని వ్యర్థాలను సైతం తొలగిస్తున్నట్లు చెప్పారు. చుడా చైర్పర్సన్ కటారి హేమలత మాట్లాడుతూ, ప్రతి నెల 3వ శనివారం నిర్వహిస్తున్న స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ప్రజలు భాగస్వాములై కార్యక్రమాలను విజయవంతం చేయాలన్నారు. నగరంలో పారిశుద్ధం మెరుగ్గా చేసేందుకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ నాగేంద్ర, జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి సునీల్ చౌదరి, అధికార ప్రతినిధి వెంకటేష్ యాదవ్, నగర పార్టీ అధ్యక్షుడు నరేష్ చౌదరి, పచ్చయ్యప్ప, నళిని, వరలక్ష్మి, అరుణ, అశోక్, క్లస్టర్ డివిజన్ ఇన్ఛార్జీలు, నగరపాలక సంస్థ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఎండల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి నాగ శశిభూషణ్ రెడ్డి తెలిపారు. చిత్తూరులో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, ప్రస్తుతం ఎండ తీవ్రత అధికంగా ఉన్నదని, గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రజలు ఎండ తీవ్రత ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. గతంలో కంటే కొంత ఎండగాలులు ఎక్కువ వీస్తున్నాయి కాబట్టి ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ వడదెబ్బ తగలకుండా ఉండడానికి మనకు నివారణ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఎప్పుడైతే ఎండ ఎక్కువ ఉన్న సమయంలో బయట మనం తిరక్కోకుండా ప్రజలందరూ కూడా ఆ సమయంలో ఇంటి పట్టున ఉండేటట్టు చూడండి. ఎందుకంటే ఒకవేళ తిరగాల్సిన అవసరమైన ఎమర్జెన్సీ వస్తే లూజుగా ఉన్న కాటన్ దస్తులు ధరించడము, అదేవిధంగా పైన తలకు ఏదైనా కానీ తలపాగా కానీ తెల్లటి క్యాప్ కానీ ఏదైతే అవసరమవుతుందో అవన్నీ కూడా పెట్టుకొని ప్రజలు వీధుల్లో కానీ ఎక్కడైనా వాళ్ళు పనిచేసే వాళ్ళు ఉంటే తుండుగుడ్డ చుట్టుకొని గ్రామీణ ఉపాధి హామీ పథకం వాళ్ళకు కానీ ప్రజలకు ఎవరైనా పొలాలకు పోయే వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా తెల్లగా ఉండేది తీసుకోండి. ఎందుకంటే వేడి మనకు శరీరంలోకి అబ్జార్బ్ కాదు. నల్లటి బట్టలు కానీ ఎక్కువ వేసుకున్నామంటే అవి శరీరంలోకి తీసుకొని మనకు వడదెబ్బ కొట్టే అవకాశం ఉంటుంది. ఒకవేళ మీకు ఏమైనా సిమ్టమ్స్ అంటే నీరసంగా ఉండడము, నోరు ఎండిపోవడము, దప్పిగా ఉండడము, తర్వాత నీళ్లు తాగినా కూడా ఆరకపోతే మీరు ఇమీడియట్గా చల్లటి ప్రాంతానికి వెళ్ళడము, నీళ్లు విరివిగా మనం అంటే ఎప్పటికి కూడా రోజుకు మనం 5 లీటర్ల నీళ్లు తాగాలి కాబట్టి మీ దగ్గర బాటిల్స్లో నీళ్లు పెట్టుకొని జాగ్రత్తగా నీళ్లు ఎప్పుడు కూడా హైడ్రేటెడ్గా ఉండాలి. ప్రభుత్వం మనకు ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమాలన్నీ మన జిల్లాలో మొదటగా పైలట్గా కుప్పంలోను, తర్వాత మన జిల్లా అంతా వ్యాప్తంగా చేస్తున్నారు. సో కాబట్టి ఇది వినియోగించుకొని ప్రజలు ఈ యొక్క పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్ పిహెచ్సిల యూపీఎస్సీల యొక్క దానిలో కూడా మంచి ఈ ర్యాంకింగ్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ అండి. తిరుపతి విమానాశ్రయం సమీపంలోని ప్రముఖ టీవీల తయారీ కంపెనీలో పనిచేసే కార్మికులకు తిరుపతి ఈఎస్ఐ ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎం శ్యాంబాబు ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించారు. అలాగే స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా తిరుపతిలోని ఈఎస్ఐ ఆసుపత్రిలో ఇంకుడు గుంతలను ఏర్పాటు చేయనున్నట్లు తెలియజేశారు. ఈఎస్ఐ వైద్య సేవలను కార్మికులకు మరింత చేరువ చేయడంలో భాగంగా నిర్వహించిన ఈ వైద్య శిబిరంలో సుమారు 185 మందికి డాక్టర్లు వైద్య సేవలు అందించి అవసరమైన వారికి తిరుపతి ఆసుపత్రికి రావాలని సూచించారు. ఈ వైద్య శిబిరంలో మెడికల్ క్యాంప్ ఇన్ఛార్జ్ డాక్టర్ వి మృణాలిని, డాక్టర్ జి స్వర్ణ, ఆయుష్ డాక్టర్ ఏ స్వప్నమంజరి, హెడ్ నర్స్ పి సరస్వతమ్మ, ఏఎన్ఎంపీ హేమలత, ఇతర వైద్య సిబ్బంది పాల్గొన్నారు. అలాగే తిరుపతి నగరం స్థానిక ఆర్సీ రోడ్లోని ఈఎస్ఐ ఆసుపత్రి ఆవరణలో శనివారం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఇన్ఛార్జ్ ఎంఎస్ డాక్టర్ జి శివమహేశ్వర, ఆర్ఎంఓ డాక్టర్ ఏవిఎస్ ప్రసాద్, స్పెషలిస్ట్ డాక్టర్ యు వెంకయ్యలు నీటి సంరక్షణపై అవగాహన కల్పించి ప్రతి ఒక్కరూ తమ నివాస ప్రాంతంలో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలని కోరుతూ సిబ్బందితో పరిశుభ్రతపై ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి డాక్టర్స్, వైద్య సిబ్బంది, ఈఎస్ఐ లబ్ధిదారులు పాల్గొన్నారు. జనసేన పార్టీ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న జనవాణి కార్యక్రమంలో భాగంగా స్థానిక ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తన కార్యాలయంలో జనవాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నియోజకవర్గ సమస్యలను తన దృష్టికి తీసుకుని వస్తే వాటిని పరిష్కరించే దిశగా కృషి చేస్తానని ఎమ్మెల్యే తెలియజేశారు.
తిరుపతి నియోజకవర్గంలో జనవాణి కార్యక్రమం ప్రతి నెల మొదటి శనివారం, మూడవ శనివారం జనసేన పార్టీ ఎమ్మెల్యే పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహిస్తున్నాము. దీనికి అధికారులు కూడా, రెవెన్యూ అధికారులు, మున్సిపల్ అధికారులు, పోలీస్ అధికారులు, సంబంధిత అధికారులు కూడా వస్తున్నారు. కొన్ని సమస్యలు ఎక్కడికిక్కడే పరిష్కారాలు కూడా లభిస్తున్నాయి, చెప్పి పంపుతున్నాం. లేనివన్నిటిని కూడా రెవెన్యూవి, టీటీడీవి, పోలీస్వి, మున్సిపాలిటీవి, మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్వి, సంబంధిత డిపార్ట్మెంట్ల వాళ్లకు హెడ్లకు కూడా రాసి పంపి ఒక నెల రోజులు, 15 రోజుల కాలంలో దీన్ని పరిష్కరించే దిశగా ఈ జనవాణి కార్యక్రమంలో ప్రజల సమస్యలను తీరుస్తున్నాము. ముఖ్యంగా ఈరోజు తిరుపతి, తిరుమల ట్యాక్సీ డ్రైవర్ల అసోసియేషన్ ప్రాబ్లం ఎప్పటి నుంచో ఉన్నాయి. ఏది ఏమైనా వాళ్ళు ఇప్పుడు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం వాళ్లకు సహకరించడం లేదనేసి అక్కడ పోలీస్ అధికారులు, విజిలెన్స్ అధికారులు, టీటీడీ అధికారులు అందరూ కూడా కావాలని ఇబ్బందులు పెట్టించి చాలా బాధలు పెట్టిస్తున్నారనేసి కూడా ట్యాక్సీ డ్రైవర్లు కూడా ఈరోజు రావడం జరిగింది. సమస్యల్ని పరిష్కరించేదానికి నా వంతు నేను కృషి చేస్తాననేసి, అధికారులతో సంప్రదించి చేస్తాననేసి మరొకసారి తెలియజేస్తూ, అంతేకాకుండా ఈ జనవాణి కార్యక్రమంలో వచ్చే ప్రతి ఒక్క సమస్యను ప్రతి ఒక్కరిది కూడా అందరిది కూడా ఓపికగా ఉండి వాళ్ళ సమస్యలు తీర్చే విధంగా చేస్తున్నామనేసి కూడా తెలియజేస్తున్నాం. భూగర్భ జలాలను పెంపొందించడం మరియు నీటి భద్రతను బలోపేతం చేయడం కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమం జలధార జలహారతి 100 రోజుల యాక్షన్ ప్లాన్తో పనులు చేపట్టడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. శనివారం స్థానిక చంద్రగిరి నియోజకవర్గం పేరూరు చెరువు వద్ద స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా జలధార హారతిలో ఎమ్మెల్యే పులివర్తి నానితో కలిసి పాల్గొన్నారు జిల్లా కలెక్టర్. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భూగర్భ జలాలను పెంపొందించడం మరియు నీటి భద్రతను బలోపేతం చేయడం కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమం జలధార జలహారతి 100 రోజుల యాక్షన్ ప్లాన్తో పనులు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ఉపాధి హామీ పథకంతో అనుసంధానం చేసి జిల్లా వ్యాప్తంగా చెరువుల పునరుద్ధరణ, చెక్ డ్యాంల నిర్మాణంపై ఈ కార్యక్రమం దృష్టి పెడుతుందని అన్నారు. ప్రభుత్వం జలవనరుల శాఖ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఈ కార్యక్రమం ద్వారా నీటి నిల్వలు పెరిగి వ్యవసాయానికి, త్రాగునీరుకు ఇబ్బంది లేకుండా ఉంటుందన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ రానున్నది ఎండాకాలం, వేసవి తాపానికి ప్రజలు, రైతులు ఇబ్బంది పడకూడదన్న ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపడుతుందన్నారు. 100 రోజులు నిర్వహించే ఈ కార్యక్రమంలో చెరువులను, నీటి కుంటలను కాపాడుకుంటూ నీటి వనరులను పెంచుకోవడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం అని తెలిపారు. చెరువు కట్ట సంరక్షణకు జల వనరుల శాఖ అధికారులకు కొన్ని సూచనలు, సలహాలు కలెక్టర్, ఎమ్మెల్యే ఇవ్వడం జరిగింది. స్వయంగా ఎమ్మెల్యే ద్విచక్ర వాహనంలో కలెక్టర్ ఎక్కించుకొని చెరువు కట్ట పరిసర ప్రాంతాలను పరిశీలించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తిరుపతి ఆర్డీఓ రామ్మోహన్, జల వనరుల శాఖ ఈఈ వెంకటేశ్వర ప్రసాద్, సాగునీటి సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ హిందువుల ఆరాధ్య దైవమైన శ్రీరామునిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కారణంగా క్షమాపణ చెప్పాలని, లేని పక్షంలో 100 కోట్లకు పరువు నష్ట దావా వేస్తానని హెచ్చరించారు. లీగల్ నోటీసులు జారీ చేశారు టీటీడీ పాలక మండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి. ప్రకాష్ రాజ్ అనే ఒక నీచుడు, దుర్మార్గుడు ఈరోజు శ్రీరామచంద్రమూర్తి గురించి, లక్ష్మణస్వామి గురించి, సీతమ్మ గురించి అవహేళనగా మాట్లాడడాన్ని తీవ్రంగా ఖండిస్తూ వెంటనే హిందువులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాను. ఒళ్ళు కొవ్వెక్కి ప్రకాష్ రాజు మాట్లాడుతున్నాడు. తస్మాస్ జాగ్రత్త. తమాషా అనుకుంటున్నావా? హిందువుల మనోభావాలు కించపరిచే విధంగా, బాధపడే విధంగా, గాయపడే విధంగా మాట్లాడి రాక్షస ఆనందం పొందుతున్నావు. నీకు ధైర్యము, దమ్ము ఉంటే అన్యమతస్థులకు సంబంధించి వారి గురించి ప్రస్తావన చేసే ధైర్యం ఉందా నీకు? ఈరోజు రాజకీయ నాయకులు కానీ ఎవరు కానీ రామరాజ్యం కావాలని చెప్పి కోరుకుంటుంటే ఈ సందర్భంలో శ్రీరామచంద్రమూర్తి గురించి అవహేళనగా మాట్లాడడం ఇది మంచిది కాదు. వెంటనే హిందువులకు బహిరంగ క్షమాపణ చెప్పాలి. ఈరోజు మా లీగల్ అడ్వకేట్ అజయ్ కుమార్ ద్వారా మేము ప్రకాష్ రాజ్కి లీగల్ నోటీస్ పంపిస్తున్నాం. 100 కోట్ల రూపాయలు డెఫర్మేషన్ కూడా వారి మీద హిందువుల తరపున వారిని చెల్లించాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం. ఇది మంచిది కాదు. దీని మీద క్రిమినల్ కేసులు కూడా నమోదు చేయాలని చెప్పి మేము పోలీస్ శాఖని విన్నవించుకుంటున్నాం. అలాగే వారికి కూడా ఒక కంప్లైంట్ కూడా వారికి కూడా ఇవ్వబోతున్నాం. ఇది మంచిది కాదు. ప్రకాష్ రాజు ఉద్దేశపూర్వకంగా, నేను చాలా రోజుల నుంచి గమనిస్తున్నాం, ఉద్దేశపూర్వకంగా హిందూ దేవుళ్ళని, హిందూ దేవతా మూర్తుల్ని, హిందువుల మనోభావాల్ని కించపరిచే విధంగా మీరు మాట్లాడుతున్నారు. ఒళ్ళు పగిలిపోతుంది. ఇలా విధంగా కానీ మీరు కానీ మాట్లాడుతూ పోతే మొత్తం హిందూ సమాజం మిమ్మల్ని వెలివేస్తుంది.
ఇది మంచిది కాదు. ఏదో సినిమాలో డైలాగులో లేకపోతే సినిమాలో యాక్టింగ్ అనుకుంటున్నావా మా రామచంద్ర గురించి మాట్లాడడం? నువ్వు ఇది మంచిది కాదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల వరుసగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, బస్సును నడిపే సమయంలో ప్రైవేట్ డ్రైవర్స్ అతివేగంతో ప్రయాణించడం ద్వారా అనేక ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని, వేగం కన్నా ప్రాణం మిన్న అని తిరుపతి ట్రాఫిక్ డీఎస్పీ గీతాకుమారి తెలిపారు. ఈ ఓనర్స్ మిమ్మల్ని ఎందుకు పెట్టుకున్నారు? చాలా మంది ఉన్నారు కదా, టాక్సీ డ్రైవర్స్ కావచ్చు, ఆటో డ్రైవర్స్ కావచ్చు, వాళ్ళు కూడా ఏ వెహికల్ అయినా డ్రైవ్ చేస్తారు ఫ్యూ వీక్స్ ట్రైనింగ్ తీసుకుంటే. మిమ్మల్ని ఇన్ని సంవత్సరాలుగా ఎందుకు పెట్టుకున్నారు? ఎగ్జాక్ట్లీ నమ్మకం ఉంది కదా, ఈ నమ్మకంని కంటిన్యూస్గా నిలబెట్టడానికి ట్రై చేయండి. ఆ నమ్మకంని ఎలా నిలబెట్టుకుంటారు? ఒకటి, డ్రైవింగ్ డిసిప్లిన్ అంటూ ఉండాలి. మీరు ఎప్పుడైనా అలసిపోయిన తర్వాత కాస్త రెస్ట్ తీసుకోవాలి. ట్రాఫిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాలి. ఇది మీ సైడ్. అండ్ ఓనర్స్కి చెప్పడం ఏంటంటే, సెమీ స్లీపర్స్ కావచ్చు లేదా స్లీపర్స్ బస్సెస్ కావచ్చు, డిఫరెంట్ స్టైల్స్లో ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ సెమీ స్లీపర్ అనుకోండి, మీరు వీడియో ప్లే చేస్తారు అంతేనా? ఆ వీడియోలో రైట్ ఫ్రమ్ ది బిగినింగ్ అది మూవీ కాకుండా లైక్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్, అంటే సైబర్ క్రైమ్కి సంబంధించి కానీ, క్రైమ్ అగెయిన్స్ట్ ఉమెన్ ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి ఏంటి, లేకపోతే ఏదైనా ఒక బస్ యాక్సిడెంట్ జరిగితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటివి వీడియోస్ ప్లే చేస్తే ఒక ఫ్యూ మినిట్స్, మన త్రూఅవుట్ ద సినిమా అనటం లేదు, త్రూఅవుట్ జర్నీ అనటం లేదు, జస్ట్ ఫ్యూ మినిట్స్ కొంత అవేర్నెస్ వస్తుంది. మేడం మాది సెమీ స్లీపర్ కాదు మేడం, స్లీపర్ బస్ మేడం, మేము వీడియో ప్లే చేయము, అది కూడా ఆప్షన్ చెప్తాను. ఆడియో పెట్టేసేయండి ఫ్యూ మినిట్స్. మళ్ళీ ప్యాసింజర్స్కి బోరింగ్గా ఉండకూడదు. సో ప్యాసింజర్స్కి బోర్గా ఉండకుండా ఉండాలంటే చిన్న పిల్లలతో వాయిస్ ఉంటుంది కదా, వాళ్ళ ఆడియోస్ వీడియోస్ పెట్టించండి. ఎందుకంటే ఆల్రెడీ నేను చెప్పిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మా ఆఫీసర్స్ అన్నీ చెప్పారు. సో రిపిటేషన్ ఉండకూడదు. సో బిఫోర్ జర్నీ స్టార్ట్ అయ్యే ముందు మీరు ఫ్యూ మినిట్స్ ఆ వీడియోస్ ప్లే చేస్తే మేబీ కైండ్ ఆఫ్ వాళ్ళకి విజువలైజ్ చేసుకొని కొందరిని సేవ్ చేసే అవకాశం ఉంటుంది. మద్యం తాగి వాహనాలు నడిపితే 10,000 రూపాయలు జరిమానా విధిస్తామని పాకాల ఎస్ఐ సి తరుణ్ తెలిపారు. మైనర్లకు వాహనాలు ఇవ్వరాదు, నడపరాదు, అలా చేస్తే వాహనాలు సీజ్ చేస్తామని హెచ్చరించారు. పాకాల స్టేషన్ పరిధిలో ఉన్న ప్రజల యొక్క శాంతి భద్రతలకి ఏ విధమైన భంగం కలగకుండా చూసుకుంటానని, అదేవిధంగా బహిరంగ ప్రదేశాల్లో ఏవైనా అనివార్య కార్యాలు చేసినట్లయితే వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటానని, బహిరంగంగా మద్యపానాలు కానీ, ధూమపానాలు కానీ, పేకాట్లు కానీ ఏవైనా చట్ట వ్యతిరేకమైన పనులు చేసినప్పుడు వారిపైన చట్టపరమైన చర్యలు, కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అందరికీ తెలియజేస్తున్నాను. మా యొక్క పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ప్రజలందరూ ఈ విషయాలను గుర్తుపెట్టుకొని మాకు సహకరించవలసిందిగా తెలియజేస్తున్నాను. తిరుపతి బస్టాండ్ కూడల్లోని శ్రీ తాళ్లపాక పెద్ద గంగమ్మ ఆలయంలో, పాతరేణిగుంట రోడ్లోని శ్రీ అంకాళ పరమేశ్వరీదేవి ఆలయంలో అమావాస్య సందర్భంగా అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నగరంలోని భక్తులు పెద్ద ఎత్తున హాజరై అమ్మవార్లను దర్శించి మొక్కులు చెల్లించుకున్నారు. పాత తిరుచానూరు రోడ్లోని అంకాళ పరమేశ్వరి దేవస్థానం నందు అమావాస్య పూజ నిర్వహించబడుతుంది. ఈ విధంగా ప్రతి అమావాస్య రోజు కూడా ఇక్కడ విశేషంగా అమావాస్య పూజ నిర్వహిస్తారు. దీనిలో భాగంగా ఉదయం 7 గంటలకు హారతి నిర్వహించి మధ్యాహ్నం 12 గంటలకు అంబలి ప్రసాదం పంపిణీ చేస్తారు. అలాగే సాయంత్రం 7 గంటలకు పల్లకీ సేవతో మొదలుపెట్టి తర్వాత ఊంజల్ సేవ చేసి తర్వాత అమ్మవారికి కుంభ నైవేద్యంతో సమర్పించడం జరుగుతుంది. తర్వాత హారతితో ముగుస్తుంది. ఈ విధంగా ప్రతి అమావాస్య రోజు కూడా ఈ పూజ విశేషంగా జరుగుతుంది. ఈరోజు చాలా శుభకరం, చాలా బాగా జరుగుతుంది పూజ కూడా. అదేవిధంగా ప్రతి ఒక్కరు ప్రజలు కానీ అదేవిధంగా నాయకులు అందరూ వచ్చారు, చాలా ఆశీర్వాదం చేశారు మమ్మల్ని, చాలా మంచిది. అదేవిధంగా గుడిని కూడా మేము అందరూ కలిసి డెవలప్ చేయాలనుకుంటున్నాము. ఈరోజు కూడా అమావాస్య అంటే ఈరోజు మాకు చాలా ఇక్కడ శుభకరము. యాక్చువల్గా ఏంటంటే అమావాస్య రోజు ఇక్కడ పనుకుంటే ఏ కోరికలను తీరుతాయని చెప్పి అందరూ చెప్పారు. మాకు చిన్నప్పుడు మా నాన్న వాళ్ళు చెప్పేవాళ్ళు ఇక్కడ జరిగితే చాలా బాగుంటుంది, పనుకుంటే అన్ని కోరికలు తీరుతాయని చెప్పని. అందరికీ తెలిసిన విషయమే, ఈ గుడి అందరికీ తెలుసు. అమ్మవారు గంగమ్మ అంటే అందరికీ ప్రీతిపాత్రమైన అమ్మవారు. రీసెంట్గా ఈ మేడం వేదవతి రాయల్ గారు ఈ గుడికి చైర్మన్గా ఎన్నికైనందుకు ముందుగా వారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. వారి పిలుపు మేరకు మేము ఇక్కడికి అమావాస్య సందర్భంగా, ఈరోజు చైత్ర అమావాస్య సందర్భంగా మా గ్రూప్ తరఫున వచ్చి లలితా సహస్రనామ పారాయణ, ఊంజల్ సేవ చేయుటకు మమ్మల్ని ఆహ్వానించారు. ప్రతి అమావాస్యకి పౌర్ణమికి అమ్మవారికి ఊంజల్ సేవతో కూడుకున్న, అభిషేకంతో కూడుకున్న ఊంజల్ సేవ నిర్వహిస్తూ అందరినీ పిలుచుకొని అందరితో కూడా కలిసి అమ్మవారిని
మేమందరం కూడా కొలుచుకుంటూ ఆ తల్లి ఆశీస్సులు పొందుతామని అందరికీ నా ధన్యవాదాలు చెప్తూ ఈరోజు అమావాస్యతో కూడుకున్న శుక్రవారం అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని మనవి. టీటీడీ పరిపాలనా భవనం ముందు టీటీడీ ఉద్యోగస్తులకు పీఆర్సీ అమలు చేయాలని, అలిపిరి వద్ద గల 400 ఎకరాల టీటీడీ భూమిని అర్చకులకు, టీటీడీ ఉద్యోగస్తులకు పంపిణీ చేయాలని, కాంట్రాక్ట్ కార్మికులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను తక్షణమే పరిష్కరించాలంటూ కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ నిరసనకు దిగారు. అలిపిరి అంటే గుర్తొచ్చేది 400 ఎకరాల టీటీడీ భూములు. 400 ఎకరాల టీటీడీ భూముల్ని అదేందయ్యా, ఇప్పటికే ఎన్నో దేవాలయాలు ఉంటే దేవాలయం కట్టేదానికి ఒక పెద్ద కోటీశ్వరుడికి ఇస్తారా? పిచ్చి ఎదవల్లారా, తీసుకోండి వెనక్కి. అలిపిరి దగ్గర 10,000 కోట్ల రూపాయలు విలువైన భూముల్ని వాళ్ళకి ఇస్తారా? అదేంటది ఆ సంస్థకి? ఆ పేరు మర్చిపోయాను నేను. వెంటనే వెనక్కి తీసుకోండి. ఎవరైనా కూడా ఒబిరాయి లేదు, గిబరాయి లేదు, వెంటనే వెనక్కి తీసుకోమని నేను డిమాండ్ చేస్తున్నాను. ఒక్క నెల లోపల రాష్ట్ర ముఖ్యమంత్రిని. తప్పులు చేయొద్దు చంద్రబాబు గారు, తప్పులు చేయొద్దు. అలిపిరిలో ఉన్న భూముల్ని మీరు ఉద్యోగస్తులకు ఇవ్వండి, మంచి ప్రయోజనాలకు వాడుకోమని నేను తెలియజేస్తున్నాను రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి. మరి అలిపిరిలో హాస్పిటల్ ఒకటి కట్టారు. ఆ హాస్పిటల్ 1/4 వంతు చిన్నపిల్లల హృదయాలకు ఇవ్వండి, 3/4 వంతు రూయా హాస్పిటల్కి ఇవ్వండి. చిన్న బిడ్డలు చచ్చిపోతున్నారు, ఎంతో మంది పేదవాళ్ళు కన్నీటితో చచ్చిపోతున్నారు, మందు లేక మాపు లేక. పేద, బడుగు, బలహీన వర్గాల సొంతింటికల ఆశయ సాధన దిశగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని మన్నూరు సుగుణమ్మ తెలిపారు. తిరుపతి అలిపిరి మార్గంలోని తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ చైర్పర్సన్ మన్నూరు సుగుణమ్మ నివాసంలో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి నగరంలోని అన్ని డివిజన్ల నుండి ప్రజలు పెద్ద ఎత్తున విచ్చేసి సుగుణమ్మకు వినతులు అందజేశారు. ఈ సందర్భంగా మన్నూరు సుగుణమ్మ మీడియాతో మాట్లాడుతూ, సంక్షోభంలో ఉన్న ఆంధ్ర రాష్ట్రాన్ని సంక్షేమం, అభివృద్ధి వైపు పరుగులు తీస్తున్న ఘనత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు దక్కిందని, ఆయన సారథ్యంలో అభివృద్ధి, సంక్షేమం 2 కళ్ళులా భావించి రాష్ట్రాన్ని ప్రథమ స్థానంలో నిలిపేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నారని తెలిపారు. ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకుని వారి యొక్క సమస్యలను పరిష్కరించుకోవాలని మన్నూరు సుగుణమ్మ పిలుపునిచ్చారు. సంబంధిత అధికారులు దృష్టికి తీసుకువెళ్లి త్వరితగతిన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఈ సందర్భంగా అర్జీదారులకు హామీ ఇచ్చారు. మన కూటమి ప్రభుత్వం ప్రజలందరికీ కూడా సంతృప్తికరమైనటువంటి, సంతోషకరమైనటువంటి పరిపాలన అందిస్తూ మరి మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా ఏదైతే మన యువ మంత్రివర్యులు నారా లోకేష్ బాబు గారు ప్రధాన కార్యదర్శిగా ఉంటూ ఈ రోజున వర్కింగ్ ప్రెసిడెంట్గా కూడా తెలుగుదేశం పార్టీకి ఆయన ఎన్నుకోవడం జరిగింది. మరి ఇంకా ఒక మంచి పరిపాలన, ఒక సమర్థవంతమైన పరిపాలన అందించే దిశగా రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అడుగులేస్తుంది. దానిలో భాగంగా ప్రతి వారం కూడా, ప్రతి శుక్రవారం కూడా ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహిస్తూ ప్రజల యొక్క వినతుల్ని సేకరించడం, వాటి యొక్క పరిష్కార దిశగా కూడా కృషి చేస్తున్నాం. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్గా మౌర్య చేసిన సేవలు అభినందనీయమని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు. నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య మెటర్నిటీ సెలవుపై వెళ్తున్న నేపథ్యంలో వీడ్కోలు సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి తిరుపతి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా విచ్చేసి ఆమెను సత్కరించి తిరుపతి అభివృద్ధికి ఆమె చేసిన సేవలు అభినందనీయమని కొనియాడారు. మౌర్యకు పుష్పగుచ్చాన్ని అందజేసి స్వామివారి ప్రతిమను కలెక్టర్ వెంకటేశ్వర్లు అందజేసి వీడ్కోలు పలికారు. ప్రజలందరి సహకారంతో తిరుపతిని రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిపేందుకు ఆమె చేసిన సేవలు హర్షించదగ్గ విషయమని కమిషనర్ మౌర్యకు సహకరించి పనిచేసిన సిబ్బందికి అభినందనలు, కృతజ్ఞతలు తెలిపారు. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,57,370 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 14,280 రూపాయలు. వెండి 1 కేజీ ధర 2,65,300 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 270 రూపాయల 30 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. తిరుమలేశుని భక్తులకు తిరునామధారణ.
కృష్ణనామ సేవలో తరిస్తున్న శ్రీవారి సేవకులు. మూగనామకు మధుర స్వరం, శ్రవణంతో చిన్నారుల భవిష్యత్తుకు వెలుగులు నింపుతున్న టీటీడీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విషయంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.